గీతా గోవిందం రచించిన జయదేవుడు జగన్నాథపురి సమీపంలో ఒక గ్రామంలో జన్మించాడు. ఆయన ఒక గొప్ప శ్రీకృష్ణ భక్తుడు, మహాకవి కూడా. గీతా గోవిందం అష్టపదులుగా రాయబడింది. ఆయన భార్య పద్మావతి మిక్కిలి భక్తితో భర్తను సేవించేది. జయదేవుడు 18 అష్టపదులు రచించిన తరువాత 19వది ప్రారంభించాడు. అందులో శ్రీకృష్ణుడు తన ప్రేయసిని ఎలా ప్రార్థిస్తాడో వర్ణించాల్సి ఉంది. రాతపత్రిని మూసివేసి జయదేవుడు స్నానానికి వెళ్ళాడు. తర్వాత కొంతసేపటికి స్నానం చేసి తిరిగి వచ్చాడు. రాతపత్రిని చేతిలోకి తీసుకుని చూడగా తాను ఏదైతే రాయాలనుకున్నాడో దానికి మించి అద్భుతంగా రాసిన 19వ అష్టపది పూర్తి అయినట్లు కనిపించింది. అది చూసి జయదేవుడు ఆశ్చర్యపోయాడు. జయదేవుడు భార్యతో, పద్మ, ఈ పద్యం ఎవరు రాశారు అని అడిగాడు. మీరే కదా ఇక్కడ కూర్చుని రాశారు అని జవాబు చెప్పింది. శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా వచ్చి దానిని రచించినట్లు జయదేవుడు గుర్తించాడు. తన భార్య పద్మావతితో, శ్రీకృష్ణుడి దర్శనం పొందిన నీవు అదృష్టవంతురాలివి అన్నాడు జయదేవుడు. తన భార్యకి ఏమీ అర్థం కాలేదు. అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఈ 19వ అష్టపదిని స్నానం చేసి వచ్చి తిరిగి రాద్దాం అనుకున్నాను, కానీ శ్రీకృష్ణ భగవానుడే మారు వేషంలో నా రూపంలో వచ్చి దీనిని పూర్తి చేశాడు. నీ జన్మ ధన్యం అయింది అని అనగానే పద్మావతి మహదానంద పడిపోయింది. అనుకోకుండా రాజ్యంలో రాజ్యబంధువు ఒకరు చనిపోయారు. తన భర్తతో సహగమనం చెయ్యాలని ఆ చనిపోయిన వ్యక్తి భార్య నిశ్చయించుకుంది. ఈ సన్నివేశం తిలకించడానికి రాజుతో సహా నగరంలో ప్రజలందరూ శ్మశానం వద్దకు వెళ్లారు. ఆ రోజు పద్మావతి మహారాణిని కలిసింది. మీరు ఈ అపూర్వ దృశ్యం తిలకించడానికి వెళ్ళటం లేదా అని మహారాణి పద్మావతిని అడిగింది. మహారాణి, లేదమ్మా, అందులో నాకు ఎలాంటి ప్రత్యేకత కనిపించలేదు. ఆమె భర్తను అమితంగా ప్రేమించి ఉంటే తక్షణం ప్రాణాలు వదలాల్సింది. భర్త మరణానంతరం శరీర త్యాగంలో అర్థం వేరు అంటూ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది. ఆ మాట విన్న మహారాణి ఆశ్చర్యపోయింది. పద్మావతి భర్తను భగవంతునితో సమానంగా ప్రేమించే ఏ స్త్రీ విషయంలోనైనా అది తప్పక సంభవిస్తుందని బదులిచ్చింది. అయితే నీ అభిప్రాయాన్ని ఏదో ఒక రోజున పరీక్షిస్తాను అన్నది మహారాణి నవ్వుతో. ఒకరోజు జయదేవుడు, మహారాజు వేటకని అడవికి వెళ్లారు. ఆ సమయంలో పద్మావతి మహారాణి చెంతే ఉంది. రాణి రహస్యంగా సేవకుణ్ణి పిలిచి అతనితో ఇలా చెప్పింది. నేను పద్మావతి మాట్లాడుతున్నప్పుడు నీవు అడవికి వెళ్ళినట్లు, అక్కడ జయదేవుని పులి చంపినట్లు నువ్వు చెప్పాలి అన్నది. సైనికుడు రాణిగారు చెప్పినట్లే చేశాడు. తన భర్త మరణ వార్త విన్న వెంటనే పద్మావతి ప్రాణాలు తక్షణం విడిచింది. అది చూసి భయపడి మహారాణి దుఃఖిస్తూ పద్మావతి ఎంతోసేపు లేపింది. అయినా ఆవిడ లేవలేదు. తన మూర్ఖపు చర్యకు మిక్కిలి విచారించింది. రాజుగారికి జయదేవునికి వార్త చెప్పి చాలా బాధపడింది. జయదేవుణ్ణి క్షమించమని వేడుకున్నది. తప్పు చేసిన రాణిని శిక్షించబోతున్న మహారాజును ఓదారుస్తూ జయదేవుడు ఇది అంతా శ్రీకృష్ణుడు లీలా అని సమాధానపడ్డాడు. అందుకనే సరదాకి కూడా ఉన్నవి లేనివి చెప్పి అవతల వారికి నష్టం కలిగితే అది జీవితంలో సరిదిద్దుకోలేని తప్పుగా మిగిలిపోతుంది.